ఫ్రెండ్స్ నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం పోకో X6 Pro ఎవరైతే 30,000 బిలోలో మంచి గేమరు ఎక్కువగా గేమ్స్ ఆడాలనుకునే వాళ్ళకి ఈ ఫోన్ గురించి నేను ప్రత్యేకంగా మీకు పరిచయం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు, ఇంట్రో చేసి భయపడద్దు. బట్ వాస్తవానికి ఉన్న సిచ్యువేషన్లో అండర్ 30,000లో గేమింగ్ ఫోన్ అంటే మనకి ఇదే గుర్తొస్తుంది. మరి నిజంగా ఇది బాగుందా, పర్చేస్ చేయొచ్చా? వీళ్ళు పెట్టిన ప్రైసింగ్ 26,999 రూపాయలు. అగ్రెసివ్ ప్రైసింగ్ అని అందరూ అంటున్నారు. మరి నేనేమంటాను, వాస్తవం కాదనేది వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ చూద్దాం, లేటర్ ఆన్ ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ పిక్చర్ అనేది మీకు చూపిస్తాను నేను. సో పోకో X6 Pro. సో ఫస్ట్లీ బాక్స్లో వచ్చేసి మనకి 67 వాట్ అడాప్టర్ అయితే మనకు ఒకటి ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు మనకి ఒక టైప్ సి కేబుల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, పేపర్, యూజర్ మాన్యువల్ ఇవన్నీ చూడడానికి ఉంటుంది. TPU కేస్ అంటే ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేశారు, బ్లాక్ కేస్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది వేస్తే మీకు మొబైల్ లుక్ అంతా అయోమయం గందరగోళం అవుతుంది. వేయకుండా ఉంటే మాత్రం నేను తీసుకున్న ఈ పర్టిక్యులర్ కలర్ అనేది చాలా బాగుంది. ఇది మీకు వేగన్ లెదర్తో వస్తుందన్నమాట. ఎల్లో కలర్ వీళ్ళ పేటెంట్ కలర్ అని చెప్పుకోవచ్చు, అంటే వీళ్ళ బ్రాండ్ కలర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇందులో మీకు వేరియస్ కలర్స్ ఉన్నాయి, బట్ చాలామంది ఆ కలర్స్ అయితే చేశారు కాబట్టి నేను ఎల్లో అయితే తెప్పించాను. వేగన్ లెదర్ కాబట్టి మీకు పట్టుకుంటే మాత్రం ఇన్ హ్యాండ్ ఫీలింగ్ బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది. బట్ స్టిల్ ఏదైతే ఎడ్జెస్ ఉంటాయో ఇవంతా ఫ్లాట్ ఫ్రేమ్తో వస్తుంది కాబట్టి పట్టుకున్నప్పుడు అంత బెటర్ ఫీలింగ్ ఉండదు. కేస్ వేస్తే సమ్వాట్ ఓకే. మీకు మరి రెడ్మీ నోట్ 13 సిరీస్లో ఉన్నంత 13 Pro Plusలో ఉన్నంత కంఫర్ట్ అయితే పట్టుకున్నప్పుడు అయితే ఉండదు. బట్ స్టిల్ బ్యాక్ సైడ్ ఇదైతే చాలా బాగుంది. లుక్ కూడా మీరు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఎల్లో అండ్ బ్లాక్ టింట్ అనేది చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. కెమెరా మాడ్యూల్ అని చాలా పెద్దగా ఇచ్చారు. అండ్ ఇక ఫ్రంట్ విషయానికి వస్తే, ఫ్రంట్ బెజల్స్ విషయానికి వస్తే మాత్రం వెరీ థిన్ బెజల్స్ కూడా మీకు పెద్ద ఎక్కువగా చూడడానికి లేదు. పంచ్ హోల్తో వస్తుంది. చూడడానికి మీకు మొబైల్ చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఓవరాల్గా మాత్రం మంచి ఫీలింగ్ అయితే ఉంది నాకు. సో ఇప్పటివరకు అయితే ఇన్ హ్యాండ్ ఫీలింగ్ అయితే అంత వర్స్ట్గా అయితే లేదు. కాస్త కరువుగా ఇస్తే బాగుండనేది తప్పితే ఎటువంటి మేజర్ కాన్స్ అయితే నాకు డిజైన్లో అయితే అనిపించలేదు. అండ్ ఇక ఫిజికల్ ఓవర్ చూస్తే మీకు పోకో బటన్ అనేది, పోకో బటన్ కాదు ఇది పవర్ బటన్. అది పోకో బటన్ లాగా మీకు ఎల్లో కలర్లో అయితే ఇచ్చారు. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ ఉంటుంది. టాప్లో మీకు సెకండరీ మైక్రోఫోన్, ఐఆర్ బ్లాస్టర్ అండ్ సెకండరీ స్పీకర్ అయితే ఉంటుంది. బాటంలో మీకు మెయిన్ స్పీకర్ ఉంటుంది. సో ఒకసారి స్పీకర్ క్వాలిటీ వినండి. సో విన్నారు కదా, స్పీకర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఇన్ఫాక్ట్ చాలా బెటర్ స్పీకర్ క్వాలిటీ అయితే మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక ఆ తర్వాత మనకి టైప్ సి పోర్ట్ ఉంటుంది, అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంటుంది, అండ్ అలానే మనకి సిమ్ ట్రే అయితే ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఇది మనకి ఫిజికల్ ఓవర్ గురించి మనం మాట్లాడుకుంటే, సో ఫస్ట్లీ ఈ మొబైల్ చేతిలో పట్టుకుని ఆడుతున్నప్పుడు వన్ మోర్ థింగ్ అబ్జర్వ్ చేసింది, హ్యాప్టిక్స్. సో హ్యాప్టిక్స్ అనేది చాలా బాగుంటుంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసేటప్పుడు మీరు యూఐలో చాలా బెటర్గా ఇంటిగ్రేట్ అయితే చేశారు. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది, ఎటువంటి ఇష్యూ లేదు. అని చెప్పాను కదా, ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది, దానివల్ల బెటర్ ఎక్స్పీరియన్స్. ఇంట్లో ఉన్న అన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. IP54 స్ప్లాష్ ప్రూఫ్తో వస్తుంది. అట్లా నీళ్ళలో పడేయకండి, మొబైల్ ఖరాబ్ అవుతుంది. స్ప్లాష్ ప్రూఫ్ మాత్రమే ఇది మీకు. అండ్ ఇక మల్టీమీడియా విషయానికి వస్తే స్పీకర్ క్వాలిటీ పర్లేదు, బాగుంది. మరి డిస్ప్లే ఎలా ఉందంటే మాత్రం ఇందులో వచ్చేసి మనకి 6.61 ఇంచెస్ 1.5K రిజల్యూషన్ తోటి మనకి 120Hz AMOLED డిస్ప్లే యూజ్ చేశారు. ఇది ఒక 12-bit ప్యానల్ అనమాట. సో ఈ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే HDR10+ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కనుక మనం చూసినట్టయితే వీళ్ళు పీక్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు 1800 నిట్స్ అంటున్నారు, బట్ అది HDR వీడియో చూసేటప్పుడు వస్తుంది. బేసిక్గా మాత్రం మీకు అవుట్డోర్ కండిషన్లో కానీ ఇండోర్ కండిషన్లో కానీ వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ డిస్ప్లే కంపేర్ టు రెడ్మీ నోట్ 13 Pro Plus కానీ పోకో X6తో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ డిస్ప్లే. ఆరామ్స్ మీరు అవుట్డోర్లో యూజ్ అయితే చేయొచ్చు, మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ వెన్ కమ్స్ టు డిస్ప్లే క్వాలిటీ మాత్రం మీరు OTT కంటెంట్ చూడండి లేదా యూట్యూబ్లో చూడండి. సో వీడియో క్వాలిటీ ఎస్పెషల్గా HDR వీడియోస్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఆ బ్రైట్నెస్ కానీ ఆ పంచీ కలర్స్ కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు పంచీ కలర్స్ అంటే బాగా ఇష్టం, మీరు ఎక్కువగా చూస్తారు వీడియోస్ మూవీస్ అనుకుంటే మాత్రం చాలా మంచి డిస్ప్లే అయితే యూజ్ చేశారు, మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. అండ్ ఇక మొబైల్ అనగానే వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏముంటుంది, ఎక్కువగా యూజ్ చేసేది కాల్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్లీ సిగ్నల్ రిసెప్షన్ చాలా బాగుంది, నో ఇష్యూస్. ఎస్పెషల్లీ నేనున్న హైదరాబాద్లో ఎప్పటికీ ఇష్యూస్ ఉండవు ఏ మొబైల్కి, దీనికి కూడా యాజ్ యూజువల్గా అయితే లేదు. బట్ వీ డోంట్ నో విలేజెస్లో ఎలా ఉందనేది. విలేజెస్లో నేను ఎక్కువగా విన్నది సామ్సంగ్ మొబైల్స్ కంప్లైంట్ చేస్తారు, బట్ పోకో కానీ రెడ్మీ కానీ ఇట్లాంటి మొబైల్స్ అయితే చూడలేదు. అండ్ ఇక ఇయర్ పీస్ క్వాలిటీ ఇంపార్టెంట్ మనం మాట్లాడేటప్పుడు. ఇయర్ పీస్ క్వాలిటీ అనేది మాత్రం చాలా అంటే చాలా లౌడ్గా ఉంది, అండ్ క్వాలిటీ కూడా బాగుంది. లౌడ్నెస్ మాత్రం మీరు లౌడ్ స్పీకర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫుల్ వాల్యూమ్ పెట్టి ఇలా పెట్టుకుంటే మీకు
ఇలా పెట్టుకొని అయినా మాట్లాడొచ్చు. ఇందులో ఒకటి కాన్ కూడా ఉంటుంది. మీరు ఎంత వాల్యూమ్ తగ్గించినా సరే మినిమం అవతల వాళ్ళకి అయితే వినిపిస్తుంది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పక్కన వాళ్ళతో మాట్లాడేటప్పుడు అందరికి వినిపించాలని మనం అనుకోం. సో లౌడ్నెస్ ఉండాలి, బట్ తగ్గిస్తే కూడా చాలా తగ్గాలి. ఒక విషయానికి వస్తే మాత్రం ఇయర్ పీస్ క్వాలిటీ మాత్రం చాలా అయితే బాగుంది. నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ ఇందులో హైలైట్ థింగ్ అంటే మాత్రం పర్ఫార్మెన్స్. దానికోసమే మీరు ఈ మొబైల్ని ఆరామ్సే పర్చేస్ చేయొచ్చు. నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా CPU అయితే యూజ్ చేశారన్నమాట. ప్రాసెసర్ అనేది 3.35 GHz అయితే ఉంటుందన్నమాట. సో ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. ఇందులో మీకు 14 5G బ్యాండ్స్ అయితే యూజ్ చేశారు. సిగ్నల్ రిసెప్షన్ ఇందా చెప్పిన కదా, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకునే ముందు అదర్ స్పెక్స్ చూసినట్లయితే మనకి LPDDR 5X ర్యామ్తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. బెటర్ ప్రాసెసర్, బెటర్ ర్యామ్, బెటర్ స్టోరేజ్. ఇక యాంటీ2 బెంచ్ మార్క్ ఇక్కడ మీకు చూపిస్తాను. దెన్ యూ కెన్ అండర్స్టాండ్, మీకు అర్థమవుతుంది. అది వచ్చేసి మనకి 1.3 మిలియన్ అయితే మనకి వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఇది ఒక మంచి విషయం. సో ఇంత పెద్ద స్కోర్ అనేది చాలా మంచి విషయం. యూజువల్గా మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 1, 8+ Gen 1, 8 Gen 2 అట్లాంటి వాటి దగ్గరగా దీని పర్ఫార్మెన్స్ అయితే ఆన్ పేపర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. మరి రియల్ టైం ఎలా ఉందంటే మాత్రం, సో ఫస్ట్లీ గేమింగ్ టెస్ట్. గేమింగ్ మొబైల్ కాబట్టి వెరీ హెవీ గేమింగ్. 5 hours కంటిన్యూస్గా గేమ్స్ ఆడితే ఎలా ఉంటుంది ఎవ్రీ 1 hour కంటే మాత్రం థర్మల్స్ ఇంట్రెస్టింగ్లీ చాలా కంట్రోల్లో ఉన్నాయి. ఎక్కువ గేమింగ్ ఆడినా సరే మీకు థర్మల్స్ కంట్రోల్లో ఉన్నాయి. అండ్ గేమింగ్ ఆడేటప్పుడు హై సెట్టింగ్స్, ఇక BGMIలో టాప్ సెట్టింగ్స్లో మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ వితౌట్ ఎనీ ల్యాగ్స్ అండ్ జగ్స్. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. 1 hour, 2 hours, 3 hours ఆడినా సరే మీకు ల్యాగ్స్ అయితే మేమైతే అబ్జర్వ్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అదొక మంచి విషయం. మీరు Redmi Note 13 Pro Plusలో కూడా పెద్దగా ల్యాగ్స్ అయితే అబ్జర్వ్ చేయలేదు. దానికంటే ఫార్ బెటర్, పవర్ఫుల్ అండ్ హై సెట్టింగ్స్లో మీరు మంచి గేమ్స్ అయితే ఆడొచ్చు. అదొక మంచి విషయం. అండ్ ఇక UI విషయానికి వస్తే మాత్రం మనకి ఇది HyperOSతో వస్తుంది. Android 14 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. బ్లోట్వేర్ చాలా వస్తుంది, అవైతే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ యాప్ అయితే మీరు ఆరామ్స్ అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అదైతే చూసుకోండి. అండ్ ఇక ఆబ్వియస్లీ HyperOS కాబట్టి కొన్ని కొత్త ఫీచర్స్ లాక్ స్క్రీన్స్లో కొత్తగా తీసుకొచ్చారు. చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అవన్నీ ఇందులో ఉంటాయి. క్లోన్ యాప్స్ ఉంటాయి, డ్యూయల్ యాప్స్ ఉంటాయి, యాప్ లాక్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో HyperOS గురించి మీకు చాలా ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. యూఐలో ఏమైనా ల్యాగ్స్ ఉన్నాయన్న అంటే మాత్రం నేను యాజ్ ఆఫ్ నో ఎన్ని ల్యాగ్స్ అబ్జర్వ్ చేయలేదు. ఏమీ ల్యాగ్స్ అయితే నాకు ఇందులో అయితే కనిపించలేదు అనమాట. ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మాత్రం వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. BGMI మీకు ర్యామ్ మెమొరీలో ఉంచుకుంటూ 6 to 7 యాప్స్ అనేవి మీకు మెమొరీలో ఉంటున్నాయి. సో అంతకుమించి ఎక్కువ పెడితే మాత్రం రీలోడ్ అవుతుంది. 7th యాప్, 8th యాప్ సమ్ టైమ్స్ రీలోడ్ అయితే అవుతుంది. సో దట్ ఇది ఒక మంచి విషయం. అదొకటి ఖచ్చితంగా మీకు ఈజీగా 8 యాప్స్ అయితే మీకు మెమొరీలో అయితే ఉంటుంది, ఇంక్లూడింగ్ హెవీ గేమ్. సో అదైతే గుర్తుపెట్టుకోండి. NFC సపోర్ట్ కూడా తీసుకొచ్చారు, అదొక మంచి విషయం. అండ్ ఇక కెమెరాస్ విషయానికి వస్తే మాత్రం రైట్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో తీసుకొచ్చారు. మెయిన్ సెన్సార్ మనకి 64 మెగాపిక్సెల్తో వస్తుందన్నమాట. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అండ్ 8 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 16 MP సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేశారు. సో ఇవన్నీ పక్కన పెడితే అది ఎంత మెగాపిక్సెల్ ఏంటి ఏ సెన్సార్ పక్కన పెట్టేద్దాం. రియల్ టైం ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ డీటెయిల్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజెస్ మీరు ఇక్కడ చూడవచ్చు. డీటెయిల్స్ అనేవి చాలా బెటర్గా ఉన్నాయి. డీటెయిల్స్లో నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇక కలర్స్ విషయానికి వస్తే మాత్రం కలర్స్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. స్కిన్ టోన్స్ కూడా మీకు చాలా బెటర్గా అయితే వస్తున్నాయి, అదొక మంచి విషయం. సో ఓవరాల్గా కలర్స్, ఓవరాల్ ఇమేజ్ క్వాలిటీ మాత్రం మీకు డీటెయిల్స్ బాగుంది, కలర్స్ చాలా బెటర్గా వస్తున్నాయి, స్కిన్ టోన్స్ బెటర్గా వస్తున్నాయి, అదొక మంచి విషయం. అండ్ 2Xలో ఫొటోస్ తీసినప్పుడు అబ్జర్వ్ చేశాను నేను, కలర్స్లో ఇది కొంచెం వామ్ టింట్ అయితే వస్తుంది. 2Xలో తీసినప్పుడు మాత్రమే వస్తుంది. నార్మల్గా తీస్తే మీకు కలర్స్ అనేవి చాలా బెటర్గా ఉన్నాయి. అండ్ ఇక ఎక్స్పోజర్ విషయానికి వస్తే చాలా బాగుంది. డైనమిక్ రేంజ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇమేజెస్ అయితే చూడొచ్చు మీకు, ఎక్స్పోజర్ కానీ డైనమిక్ రేంజ్ కానీ రెండు కూడా చాలా బెటర్గా ఉన్నాయి. ఎక్కడ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఇక పోర్ట్రేట్ విషయానికి వస్తే మాత్రం సాఫ్ట్ ఎడ్జెస్ అయితే వస్తుంది, బట్ అన్ని వేళలా కాదు. సో ఒక 10 ఫొటోస్ తీస్తే ఒక 2-3 ఫొటోస్ మాత్రం ఎక్సలెంట్గా వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ కూడా షార్ప్గా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఇమేజెస్లో కొంచెం సాఫ్టర్ సైడ్ అయితే వస్తుంది అనమాట. అది బేస్డ్ అపాన్ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది. మన బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆబ్జెక్ట్స్, టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఎంత డిస్టెన్స్, దాన్ని బట్టి మనకి ఇది ఒకటైతే అబ్జర్వ్ చేస్తాం. నాట్ ఓన్లీ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరాలో కూడా మనం సేమ్ థింగ్ అయితే అబ్జర్వ్ చేస్తాం పోర్ట్రేట్లో. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా ఇమేజెస్ విషయానికి వస్తే మాత్రం చాలా బెటర్ క్వాలిటీ ఇమేజెస్ అయితే వస్తాయి. నాకు ఎక్కడ ఇష్యూ లేదు. మీరు పోర్ట్రేట్స్ తీసుకోండి, నార్మల్ ఫొటోస్ తీసుకోండి, స్కిన్ టోన్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా బెటర్గా అయితే ఉంది. పోర్ట్రేట్స్ ఫ్రంట్ కెమెరా కూడా చాలా బెటర్గా ఉంది. వెన్ కమ్స్ టు వీడియో డిపార్ట్మెంట్, ఆటో ఫోకస్ ఫస్ట్లీ ఎక్సలెంట్ ఆటో ఫోకస్.
మీరు రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్ తీసుకోండి, పోకో ఎక్స్ తీసుకోండి, ఎనీ అదర్ మొబైల్ వాటన్నిటితో కంపేర్ చేశాక చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంది. ఆటో ఫోకస్ చాలా యాక్యురేట్గా కూడా ఉంది. వీడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం 4K వీడియో క్వాలిటీ అనేది చాలా బాగుంది. బట్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు 4Kలో. బట్ కాకపోతే 4K వీడియో క్వాలిటీ చాలా షార్ప్గా అయితే వస్తుంది. బట్ స్టిల్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయినప్పటికీ కూడా మీకు స్టెబిలైజేషన్ చాలా బెటర్గా అయితే ఉంది. మరి తీసేసేంత దారుణంగా అయితే లేదు. అండ్ ఇక 1080pలో స్టెబిలైజేషన్ చాలా బాగుంది, స్టేబుల్గా వస్తుంది. బట్ కాకపోతే మాత్రం 1080p 30 fpsలో యాజ్ యూజువల్గా మనకి డీటెయిల్స్, ఆ షార్ప్నెస్ అనేది కంపేర్ టు 4K ఆబ్వియస్లీ మిస్ అవుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద ఆరామ్సే చూడొచ్చు, ఆ డిఫరెన్స్ అయితే మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో అప్ టు 4K 30 fps వరకు అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అండ్ స్లో మోషన్స్ కూడా ఇచ్చారు, స్లో మోషన్స్ కూడా మీరు ఆరామ్సే రికార్డ్ చేసుకోవచ్చు. స్లో మోషన్ క్వాలిటీ అనేది మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఇది ఓవరాల్గా కెమెరా గురించి. వీళ్ళు పెట్టిన ప్రైసింగ్కి, వీళ్ళు తీసుకొచ్చిన ప్రాసెసర్కి ఇవన్నీ కంపేర్ చేస్తే కెమెరాకి ఒక వన్ వర్డిక్ట్ అంటే వెరీ గుడ్ కెమెరాస్ ఆబ్వియస్లీ చెప్పగలను. యావరేజ్ కాదు, వెరీ గుడ్ కెమెరాస్. అండ్ ఎందుకు చెప్తున్నానైతే ఫర్దర్గా మీకు సమ్అప్ చేసేటప్పుడు చెప్తాను. అండ్ ఇక వెన్ కమ్స్ టు బ్యాటరీ బ్యాకప్, ఇది మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 67 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మనకి బాక్స్లోనే ఛార్జర్ ఇస్తున్నా. దాన్ని యూజ్ చేస్తే మీకు అరౌండ్ 45 to 50 minutes మీకు ఫుల్ ఛార్జ్ అయితే అవుతుందన్నమాట. 40 to 50 minutesలో. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే సేమ్ యూసేజ్ కండిషన్ అన్ని మొబైల్స్ లాగానే 5 hours హెవీ గేమింగ్ అండ్ 1.5 hour ఎండలో మీకు కెమెరా యూజ్ చేస్తే మీకు ఇది అరౌండ్ 4%కి అయితే పడిపోయిందంటే 6.5 hours వెరీ 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 హెవీ యూసేజ్లో మీకు, ఇంకా దీని ప్రాణం తీసేంత యూసేజ్లో మీకు 6.5 hours SOT వస్తుంది. దాన్ని బట్టి మీరు మోడరేట్ యూజర్ అయితే 1 day, కొంచెం కాస్త నార్మల్గా యూజ్ చేసే వాళ్ళు అయితే 1.5 day అయితే వస్తుంది. ఆరామ్సే మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇక ఫైనల్గా దీని గురించి చెప్పాను, దీన్ని మేము పర్చేస్ చేయొచ్చా. బిఫోర్ దట్ ప్రైసింగ్ వీళ్ళు ఇంట్రెస్టింగ్లీ మనకి 8/256GB వేరియంట్ కేవలం 26,999 రూపాయలు పెట్టారు. అదే మనకి 512 వచ్చేసి మనకి 28,999 రూపాయలు పెట్టారు. ఈ ప్రైస్ రేంజ్కి మనం కొనొచ్చా? ఎస్, 100% కొనొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో మీకు వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ ఇస్తున్నారు, గుడ్ కెమెరాస్ ఇస్తున్నారు. నాట్ గ్రేట్ బట్ స్టిల్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ ఇస్తూ గ్రేట్ కెమెరా ఇవ్వడం మంచి విషయం. ఒక మంచి క్వాలిటీ డిస్ప్లే ఇచ్చారు, బ్యాటరీ బ్యాకప్ బాగుంది. సో దట్ ఆబ్వియస్లీ నేను దీన్ని అయితే రికమెండ్ చేయగలను ఫర్ దట్ మనీ. బట్ ద థింగ్ ఈజ్ పోకో బ్రాండ్. యూజువల్గా వీళ్ళ హిస్టరీ మనం చూసినట్లయితే ఏదో ఒక అప్డేట్స్ ఇచ్చి మదర్ బోర్డ్ ఇష్యూస్ రావడం, ఏదో ఒకటి ఖరాబ్ అవ్వడం, ఏదైతే అప్డేట్ హిస్టరీ వీళ్ళది ఉందో అంత గొప్పగా అయితే లేదు. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఇప్పటివరకు అయితే కాస్త గత 6 నెలలుగా మనం అబ్జర్వ్ చేస్తే కొంచెం ఫీడ్బ్యాక్ అనేది కొంచెం పాజిటివ్గా వస్తుంది. నాట్ గ్రేట్, కొంచెం మాత్రమే. బట్ మీరు ఆ రిస్క్ నేను తీసుకుంటాను అనుకుంటే మాత్రం దెన్ ఆబ్వియస్లీ మీరు పర్ఫార్మెన్స్ వైజ్గా మొబైల్ని ఉన్నట్టుగా చెప్పమంటే సర్వీస్ కానీ అప్డేట్స్ కానీ పక్కన పెడితే ఐ విల్ 100% రికమెండ్ దిస్ మొబైల్. ఎందుకంటే నేను మా ఫ్యామిలీలో అందరికి పోకో ఇప్పించాను. ఒకళ్ళు ఫోన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ డెడ్ అవ్వడానికి వచ్చింది, ఒకళ్ళు ఫోన్ మదర్ బోర్డ్ ఇష్యూ వచ్చింది. సో ఇట్లా ఇష్యూస్ మా ఫ్యామిలీ విత్ ఇన్ ఫ్యామిలీలో నేను అబ్జర్వ్ చేశాను. బట్ అవి 1.5-2 years బ్యాక్ ఉన్న మొబైల్స్. 1.5 year బ్యాక్ మీకు ఏం జరిగిందో తెలుసు, 1 year బ్యాక్. సో సేమ్ థింగ్ రిపీట్ అయితే మాత్రం ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. నేను చెప్తున్నాను, అందుకనే మీకు ముందే చెప్తున్నాను, పోకోతో జాగ్రత్తగా ఉండండి. బట్ మొబైల్ అనేది చాలా మంచి మొబైల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.